నువ్వు భరింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనీయడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. అబ్బా, ఎవరు నమ్మదగిన వాళ్ళు? దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా, నువ్వు మోయగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నీ మీద శోధింపబడనీయడు, బరువు మోపడు, నిన్ను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. తప్పించుకున్న మార్గమును కూడా కలుగజేయును. అంటే నువ్వు ఔడియా వేసి బయటపడటం కాదు, నీకు ఔడియా మెరిపించింది ఆయన, ఆ మార్గం చూపించింది ఆయన. నువ్వు బయటపడేటట్టు ఇన్నిసార్లు నిన్ను తప్పించింది ఈ వచనం ప్రకారం ఆయనే. ఒప్పుకోలేరా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే మరి గట్టిగా. ఎవరు? ఓరమ్మా నిన్ను బయటికి తెచ్చింది నీ ఔడియానా? కొంతమంది పక్కన పొగట్టం, అసలు నిజంగా అక్కయ్య భలే ఆలోచన చేసావు అసలు అని వాళ్ళంటే, మరి ఏందనుకున్నా? ఎంత ఆలోచించాను అనుకున్నావు అమ్మాయి? ఎంత ఆలోచించాను అనుకున్నావు అమ్మా? నీ ఆలోచనలు కాదు, నీ తలకాయ కాదు. నువ్వు గందరగోళం అయిపోతుంటే జాలిపడి దయతో దారి చూపించాడు. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు గాయమో, చేయలేవులే ఏ సాయమో. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు. అనురాగమే ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు. అనురాగమే ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. దేవునికి మహిమ. నువ్వు ఎలాంటి చిక్కు ముడిలలో ఉన్నా, చిక్కు సమస్యలలో ఉన్నా భయపడొద్దు. దారి నీకు అర్థం కాదు, కానీ దేవుడికి తెలుసు. నువ్వు అంతసేటు జుట్టు పీక్కుంటున్న సమస్యకు పరిష్కారం చాలా సింపుల్గా ఇచ్చేస్తాడు ఆయన. నీకు తెలియదు, నువ్వు అది నష్టం అనుకుంటావు, కానీ అది నీకు లాభంగా మారే ఆలోచన ఉంది. అది దేవుని దగ్గర ఉంది. తెలుసా నీకు? ఆయన చూపిస్తాడు. అందుకని ఓవర్ యాక్షన్ చేయకుండా, ఎరక్కపోయా ప్రభా బయట ఎట్టబడాలో కొంచెం దారి చూపించని అడుగు మర్యాదగా దేవుని పాదాలు పట్టుకొని. దేవునికి మహిమ. ఏమనాలి? పొరపాటుని ఇరుక్కున్నా ప్రభా, ఇంకెప్పుడు చేయనయ్యా, తేడా పడ్డాను ప్రభా, కనికరించయ్యా అని ఆయన పాదాలు పట్టుకో. ఆయన నీకు సమాధానం ఇచ్చినంత వరకు ఆయన కాళ్ళు వదలొద్దు. ఆయన సన్నిధినే వెతుకు, ఆయన్నే అడుగు, ఆలోచన చెప్పమని అడుగు, సహాయం చేయమని అడుగు, దారి చూపమని అడుగు, మార్గం ఇవ్వమని అడుగు. ఆయన కనికరం నీ మీద వచ్చిందనుకో, ఒక చిటికలో పరిష్కారం చూపిస్తాడు. ఓరి నాయన, ఎన్ని పొందానో అట్లా దేవుని దగ్గర ఆయన కృపతో, ఎన్ని పొందానో.
ఎప్పుడు కూడా ఏదన్నా బాగా అడ్డం తిరిగిందంటే ఇంక నేను చేసేది ఏం లేదు, పోయి ఆయన దగ్గర కూర్చోవటమే. నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటావు. ఆయనే దారి చూపించి ఎన్నిట్లో నుంచో బయటేశాడు. ఈరోజు కూడా ఏదొచ్చినా మొండి ధైర్యం, ఆయన ఉన్నాడు, ఆయనే నాకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, నీ వ్యసనాలు, నీ బలహీనతలు, నీలో ఉన్న లోటుపాట్లు, లోపాలు, అసహ్యమైన ఆలోచన విధానాలు, క్రియలు, నీ తప్పుడు నడవడి, నీ పాపిష్టి ఆలోచనలు, ఆ క్రియలు, వాటికి బానిసవైపోయిన అనుభవాలు, వాటిల్లోంచి బయటపడలేక వెలవెలవెలలాడుతున్నారు కొంతమంది. వారికి కూడా ఇదే సమాధానం. నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా ఇంకొంచెం తాడు బిగుసుకుంటుందే తప్ప బయటపడలేవు. అది కూడా చెప్తున్నాను నేను. నువ్వు చేతులు ఎత్తితేనే దేవుడు జోక్యం చేసుకుంటాడు, తెలుసా? నిస్సహాయతను తెలియజేసి నన్ను నువ్వే ఒడ్డునేయ్యా అని నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే అవి ఎంత అగాధాలైనా సరే నిన్ను ఆయన తీసుకొచ్చి ఒడ్డునేయగలుగుతాడు. అంతేగాని నువ్వు సొంత ఐడియాలు వేసుకొని ఎట్లా దీన్ని మానుకోవటానికి ట్రై చేస్తావు. కొంతమంది మందు మానుకోవటానికి తాయెత్తులు కట్టించుకున్నారు. తాయెత్తు కడితే మందు మానుకుంటాడా? కొంతమంది మందు మానుకోవటానికి ఇంజక్షన్లు చేయించుకున్నారు, ఏం లేదు. కొంతమంది పసర్లు తాగారు, ఏం లేదు. భార్యను నమ్మటానికి పాపం, ఆ పిచ్చి మొకంది పాపం పసరు కూడా తాగాడు మా ఆయన మానుకోవటానికి అనుకుంటుంది. ఆడు మనసు అనుకుంటాడు, ఇప్పుడు ఈ పసరు తాగా 4 రోజులు తాగి ఆ పసరు తాగుతాలే అనుకుంటాడు. అవునా కదా? తాగి కూడా మళ్ళీ మద్యం తాగారా లేదా? నీ వారిని మానిపించడానికి నువ్వు ట్రై చేసిన ప్రయత్నాలన్నీ బుస్సే. వ్యక్తిగతంగా నీవు నీ బలహీనతల్లోంచి బయటపడటానికి నువ్వు చేసే ఆలోచనలు బుస్సే. సరైన మార్గం నీకు యేసయ్య చూపిస్తాడు. చిక్కుల్లోంచి బయటపడే మార్గమే కాదు, వ్యసనాలలో నుంచి, బలహీనతల్లోంచి, లోపాలలో నుంచి, పాపిష్టి బ్రతుకుల్లో నుంచి బయటపడటానికి కూడా ఆయనే దారి చూపిస్తాడు. ఆయన చూపించినట్లు నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు, ఇందులో ఫిక్స్ అయిపోదాం అనుకోకూడదు. దేవునికి మొర్ర పెట్టాలి. నాకు ఇష్టం లేదు దేవా, కానీ నా శరీరం ఆ ఇచ్చలతో నన్ను శోధిస్తుంది, దీన్ని జయించే శక్తి నాకు ఇవ్వు, నాకు దారి చూపించు, నా దృష్టి మళ్ళించు, నేను నీ కొరకు నీతిగా బతకాలనుకుంటున్నాను అయ్యా అని నీ ఆశ వెళ్ళవచ్చు దేవుని ముందు. దారి దేవుడు చూపిపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి నమ్మకం ఉంది?